ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ యథార్థ హృదయంతో ఆసక్తి కలిగి ఉండాలి. నీ కళ్ళ ముందున్న పనులన్నిటిని కూడా దేవుని కొరకు చేయడానికి ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇట్లా ఇందాక నేను చెప్పే ఎగ్జాంపుల్గా ఏదొచ్చినా, అది పెళ్ళైనా ఇంకొకటి ఏదొచ్చినా అందులో దేవుని ఎట్ట మైంపరచుకోవాలో వెతుక్కుంటాను నేనని. అట్లా ఏ అవకాశం వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా దీనిలోంచి 4 ఆత్మలు ఎలా రక్షించగలను, దీన్ని ఉపయోగించుకొని నలుగురికి సువార్త ఎలా చేయగలను, దీన్ని ఉపయోగించుకొని 4 కుటుంబాలు ఎలా దేవుని కొరకు పట్టుకోగలుగుతాను, కాపాడగలుగుతాను, నరకం నుంచి రక్షించగలుగుతాను, ఇదిగో దీన్ని ఉపయోగించుకొని నా యేసుని ఎట్ట మహింపరచుకోగలుగుతాను. ప్రతి విషయంలో అట్లా వెతికే మైండ్ ఉండాలి. అలా దేవుణ్ణి ప్రేమించగలిగితే, అట్లా దేవుని ఆలోచనలోకి మనం ప్రయాణం చేయగలిగితే ఆయన ఎటు పెడతాడు మైండ్? దావీదుకి ఎప్పుడు దేవుని గురించిన ఆలోచన అనుకోండి. ఇప్పుడు మరి దేవుడి ఆలోచన ఎటుంటుందండి? అంతే.